అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బ్రో. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ అసలు క్రేజీ సీక్వెన్స్ బ్రో. అది చాలా బాగా అనిపించింది. ప్రభాస్ చాలా బాగుందండి. అప్పుడు అయిపోయింది అంటే సెకండ్ పార్ట్ కోసం ట్విస్ట్ పెట్టారు కదా, అయిపోతే ఎక్స్పెక్ట్ చేసినాము. ఇట్ ఇస్ నైస్, మంచిగానే ఉంది. ఆర్జీవి కామెడీ, ఆర్జీవిని చూస్తేనే కామెడీ అనిపిస్తుంది చాలా మందికి. సో ఆర్జీవి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళదైనా ఎక్స్పెక్ట్ చేసారు క్యామియో, ఆర్జీవి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మంచి క్లైమాక్స్ బాగుంది. సెకండ్ పార్ట్ కమల్ హాసన్ మంచిగా ఉంది. ఇంటర్వ్యూ టైం నుంచి కమల్ హాసన్ వస్తుంది. క్లైమాక్స్ మంచిగా ఉంది. సెకండ్ పార్ట్ కోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే లెక్క చేసి. పడిపోవడానికి ప్రభాస్ ఏమన్నా సెన్సెక్స్ అనుకున్నావరా? సెన్సేషన్ రా, గుర్తుపెట్టుకో. ఇంకోసారి ప్రభాస్ గురించి మాట్లాడద్దు. నువ్వు చెప్పిన ప్రతిసారి నుంచి కొడతానే ఉన్నాడు. పక్క 1000 కోట్ల సినిమా అయితే వేరే వేరే ఓల్డ్లకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అసలు నాగ్ అశ్విన్ డైరెక్టర్ గురించి చెప్పాలన్నమాట. హాలీవుడ్ వాళ్ళే నేర్చుకునేటట్టు తీసాడనమాట. అసలుకి ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్ వండర్స్ కానీ, ఆ బుజ్జిని చూపించిన విధానం కానీ, అసలుకి అంటే మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, ఏఐతో ఎలా ఉండబోతుందో అది ముందే చూపించాడనమాట. ఆ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. మహాభారతాన్ని ప్రిఫరెన్స్ తీసుకొని ఈ సినిమా తీశారు. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. మనం ఏంటంటే బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో, కల్కి 2 కోసం కానీ అంత వెయిట్ చేస్తున్నాం అనమాట. మనకి పార్ట్ 1లో కొంచెమే చూపించారు. పార్ట్ 2లో అయితే ఫుల్ హెవీగా ఉంటుందని అనుకుంటాను అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పొచ్చు బ్రో. ఫుల్ మూవీ సినిమా అనే చెప్పొచ్చు అనమాట. కమల్ హాసన్ రోల్ స్ట్రాంగ్ రోల్. కమల్ హాసన్ది, అమితాబ్ బచ్చన్ది. ప్రభాస్ కంటే వాళ్ళిద్దరిదే ఎక్కువ స్ట్రాంగ్ రోల్. ప్రభాస్ బేసిక్ రోల్, కానీ అమితాబ్ బచ్చన్ది, కమల్ హాసన్ది స్ట్రాంగ్ రోల్స్ ఇద్దరు. క్లైమాక్స్ విజువల్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అన్ని మంచిగా ఉంది. సూట్ అయ్యండు, మంచిగానే ఉండే. ఎవరైతే క్యామియో తీసుకున్నారో వాళ్ళ రోల్ కి కరెక్ట్ సూట్ అయ్యారు. ఏది ఇట్లా మనకి డిఫరెంట్ గా ఆక్వర్డ్ గా ఏమైనా ఎబ్బట్కి ఏమి అనిపించాలి, అన్ని మంచిగానే ఉంది.